మూవింగ్ ఫార్వర్డ్, ఏపీ రాజకీయ పోలీస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు సరికొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పై గుంటూరు కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా విచారణకు గైర్హాజరవుతున్న సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం బీహార్లో ఐజీగా విధులు నిర్వర్తిస్తూ ఉన్న నాయక్ ను అరెస్టు చేసి తీసుకొచ్చేందుకు ఏపీ పోలీసులు ఇప్పటికే పాట్నాలో పాగా వేశారు. బీహార్లో ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టు ప్రక్రియ ఉత్కంఠకు దారితీస్తోంది. 2 రోజుల క్రితం ఏపీ పోలీస్ బృందం అంతా కూడా పాట్నాలో ఆయన్ను అదుపులోకి తీసుకుని ఏపీకి తీసుకొచ్చేందుకు అక్కడి కోర్టులో ట్రాన్సిట్ పిటిషన్ వేయగా ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. 1 రోజుల పాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పాట్నా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ గుంటూరు కోర్టు సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో ఏపీ పోలీసులు పగడ్బందీగా అడుగులు వేస్తున్నారు. బీహార్ పోలీస్ యంత్రాంగం సహకారంతో వీలైనంత త్వరగా ఆయన్ను అరెస్టు చేసి గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. మరోవైపు సునీల్ నాయక్ ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేరనే సమాచారం ఉంది. దీంతో ఆయన అరెస్టు జరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి వసంత్ అందుబాటులో ఉన్నారు. వసంత్, అసలు సునీల్ నాయక్ అరెస్ట్ జరుగుతుందా లేదా? ఇటు పక్కన నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది, అటుపక్క పాట్నా కోర్టు 1 మంత్ ఆగమని చెప్తుంది. ఏం జరుగుతుంది అసలు? ప్రస్తుతం RRR కస్టోడియల్ టార్చర్ కేసులో A7గా ఉన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సునీల్ నాయక్. 2021లో ఏదైతే రఘురామకృష్ణరాజు టార్చర్ చేసినటువంటి వ్యవహారంలో సునీల్ నాయక్ కీలకంగా ఉన్నారని ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ కేసు విచారణలో భాగంగానే ఇప్పటివరకు గుంటూరు నారంపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో 3 సార్లు ఇటు సునీల్ నాయక్ నోటీసులు జారీ చేశారు. ఏ ఒక్కరోజు కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు అనేది ప్రధానంగా సునీల్ నాయక్ పైన ఉన్నటువంటి ఆరోపణ. సో విచారణకు హాజరు కావడం లేదు కాబట్టే అరెస్టు చేసేందుకు ఇటు ఎస్పీ దామోదర్ నేతృత్వంలో ఉన్నటువంటి బృందం బీహార్ వెళ్ళింది. అక్కడ పాట్నాలో ఆయన నివాసానికి, అధికారిక నివాసానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన్ను అదుపులో తీసుకుంటూ ఉండగా మొత్తం నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని అక్కడ పోలీసులు కూడా ఇటు సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారం తీవ్రంగా ఖండించారు. అన్ని అడ్డంకులు దాటుకొని కోర్టులో హాజరుపరిచినప్పుడు ట్రాన్సిస్ట్ వారెంట్ రిజెక్ట్ చేసింది పాట్నా కోర్టు. ఈ నేపథ్యంలో ఇటు సునీల్ నాయక్ పైన ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటూ కూడా గుంటూరులో ఉన్నటువంటి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో 3 సార్లు నోటీసులు జారీ చేశామంటూ కూడా పోలీసులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావడం లేదు కాబట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు జారీ చేసినాం. మరోవైపు ఏదైతే 2 రోజుల క్రితం పాట్నా వెళ్ళినటువంటి ఏపీ పోలీసులు ఇంకా ఇటు బీహార్లోనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సునీల్ నాయక్ను అదుపులోకి తీసుకోవాలి, ఈ కేసులో విచారణకు తీసుకురావాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కోర్టు అనుమతి ఇచ్చినటువంటి ఈ తరుణంలో ఏ రకంగా ఇటు ఏపీ పోలీసులు వెళ్తారు? ఇప్పటికే ట్రాన్సిస్ట్ వారెంట్ రిజెక్ట్ చేసినటువంటి నేపథ్యం. మరోవైపు 1 రోజుల పాటు ఇటు సునీల్ నాయక్ పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం గుంటూరు కోర్టు జారీ చేసినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ తోటి ఇటు బీహార్ వెళ్ళనున్నారు ఇటు ఏపీ పోలీసులు. ఇప్పటికే ఒక టీం అక్కడి నుంచి మొత్తం పర్యవేక్షిస్తూ ఉంది. ఇటు సునీల్ నాయక్ ఎట్టి పరిస్థితులు ఏపీకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సునీల్ నాయక్ మాత్రం ఈ కేసులో తనకి ఎటువంటి ప్రమేయం లేదు, కేసును ప్రభావితం చేసేలాగా ఇప్పటికే RRR ఎవరైతే ఉన్నారో డిప్యూటీ స్పీకర్ అయినా తన పైన ప్రభావితం చేస్తున్నారు. మాజీ సీఎం పేరు చెప్పమని చెప్పారు. అలాగే అప్పటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ పేరు చెప్పమని చెప్పారు. తన పట్ల ఈ రకంగా ప్రవర్తించడం సరైన న్యాయమేనా అంటూ కూడా ఆయన వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. తనకి కేసులో ఎటువంటి ప్రమేయం లేదు, అయినప్పటికీ కూడా తను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది సునీల్ నాయక్ చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం నాటకీయ పరిణామాల నడుమున సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. సునీల్ నాయక్ ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి తీసుకురావాలని కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సునీల్ నాయక్ మాత్రం మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ విధులకు కూడా హాజరు కానట్లుగా అయితే మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వసంత్.